హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాఫర్ మెనూకు స్వాగతం. ఈరోజు మీరు చూసేబోతున్నారు ఈజీ అండ్ సింపుల్ రైస్ ఐటమ్ టొమాటో రైస్. టమాటా రైస్ని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. సో నా స్టైల్లో ఉండే టమాటా రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం 8 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక దాంట్లో 4 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకొని వేరుశనగ గుళ్ళు బాగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో 3 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకొని వీటన్నిటిని కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని వీటన్నిటిని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు మనం వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఉల్లిపాయలు వేసాక మనం దాంట్లో కొద్దిగా ఉప్పు వేసినట్టయితే కనుక ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దీనివల్ల మనకి ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మనం సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కల్ని 1 కప్పు వేసుకోవాలి. దీనిని మరలా మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమాటాలు మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీంట్లో మనం ఒక 1/2 కప్పు ఉడకపెట్టినటువంటి పచ్చి బఠానీలను వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి మరొక నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి టమాటాలు, ఉల్లిపాయలు, బఠానీలు అన్నీ కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక 4 స్పూన్స్ పావ్ బజ్జీ పౌడర్, అలాగే 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వేయడం వలన టమాటా రైస్కి మంచి రుచి వస్తుంది. తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి రైస్ని ఒక 1.5 కప్పు వేసుకోవాలి. ఈ మొత్తం రైస్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం రైస్కి పట్టేలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా రైస్కి పట్టే వరకు మంచిగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగినటువంటి కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం మూత పెట్టి మనం కుక్ చేసుకున్నట్టయితే కనుక ఎంతో ఈజీగా ఉండి టేస్టీగా ఉండే వేడి వేడి టమాటా రైస్ రెడీ. చూసారు కదండి, మసాలాల్ని యూజ్ చేయకుండా టమాటా రైస్ ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.